ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి ఇటీవల రాజకీయాలకు దండమంటూ అస్త్ర సన్యాసం చేసేశారు. ఇక రాజకీయాల జోలికి రానని వ్యవసాయం చేసుకుంటానంటూ అందుకు సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కానీ పాలిటిక్స్కు గుడ్ బై చెప్పేసిన కొద్ది రోజులకే ఆయన మళ్ళీ మనసు మార్చుకున్నారా? ఆయన త్వరలో ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించిన సాయిరెడ్డి ఉపరాష్ట్రపతి టూర్లో ప్రత్యక్షమవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ టూర్లో భాగంగా సంగారెడ్డి సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించి అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు ఉపరాష్ట్రపతి. తెలుగు నేలకొచ్చిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ దంపతులకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం తరపున కూడా ఘన స్వాగతం పలికారు. టీడీపీ శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో పాటు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. అయితే వారితో పాటు విజయసాయిరెడ్డి కూడా ఉపరాష్ట్రపతి దంపతులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే ఊరికే రారు మహానుభావులు, దీని వెనుక కథేంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయో అనే దానిపై ఇప్పుడు హాట్ చర్చలకు దారితీస్తోంది. వైసీపీలో అధినేత వైఎస్ జగన్ తర్వాత నెంబర్ 2 స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవలే అర్ధాంతరంగా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి వైదొలగడం అందరినీ షాకు గురిచేసింది. రాజకీయాలకు ఇక దూరమని ప్రత్యర్థులందరినీ ప్రస్తావించి రాగద్వేషాలకు అతీతంగా ఉంటానంటూ ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. అన్నట్టుగానే గత కొన్ని వారాలుగా రాజకీయ రంగంలో కనిపించలేదు. అయితే విజయసాయిరెడ్డి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే కొద్ది మంది సభ్యుల్లో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పక్కనే ఆయన నిలబడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డికి ఈ సమావేశంలో పాల్గొనే అనుమతి ఎలా లభించింది అన్నదే. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిన తర్వాత ప్రోటోకాల్ హక్కులు ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే వారిలో ఆయన ఎలా హాజరయ్యారన్నదే చర్చగా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ఇలా హై ప్రోటోకాల్ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి ఆకస్మికంగా హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్నది ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.